టేస్టీ మీకు పరిచయం చేయడానికి మనం వచ్చేసాం జూబ్లీహిల్స్ రోడ్ నెంబర్ 68 లో ఉంటున్న ఉడవలచారు రెస్టారెంట్ కి. మరి ఈ రోజు మనకి అక్కడ షెఫ్ ఎలాంటి రుచులను పరిచయం చేయబోతున్నారో వెళ్ళి తెలుసుకుందాం. హాయ్ పండు గారు. హాయ్. ఏంటి ఈరోజు మా వాటర్ టేస్ట్ ప్రేక్షకులకి ఏం స్పెషల్ చేసి చూపించబోతున్నారు? ఎప్పుడు ఒకే రకమైన ఫుడ్ కాకుండా డిఫరెంట్ గా ఎప్పుడు మన ఇంట్లో చేసుకునే రెగ్యులర్ చేసుకునే కర్రీస్ రైసే కాకుండా సూప్లు స్టార్టర్లు కూడా నాకు అర్థమైపోయింది, మీరు ఏదో సూపర్ స్టార్టర్ చేయబోతున్నారు కదా? అవునండి, ఒక సూప్ ఒక స్టార్టర్ చేద్దాము. ఓ సో రెండు చేస్తున్నారు అనమాట. సో ఫస్ట్ అయితే మనం ఏంటి సూప్ తయారు చేద్దామండి. ఓకే, ఏం సూప్ అది? చికెన్ సిల్వర్ సూప్ అండి. సిల్వర్? అవును. సిల్వర్ ఏంటి? చికెన్ సూప్ అంటే ఓకే వెరైటీ, అదొకటి వెరైటీగా చికెన్ సిల్వర్ సూప్ ఏంటి నాకు అర్థం కావట్లేదు, మనం తెలుసుకుందాము. ఫ్రెండ్స్, ఈరోజు మనం చికెన్ సిల్వర్ సూప్ తయారు చేసుకోబోతున్నాం. పేరు కూడా చాలా కొత్తగా ఉంది కదా, మరి దానికి కావాల్సిన ఇంగ్రీడియంట్స్ ఏంటో కూడా అడిగి తెలుసుకుందాం. సో మరి చికెన్ సిల్వర్ సూప్ కి కావాల్సిన ఇంగ్రీడియంట్స్ ఏంటో చెప్పేసి పండుగ. చికెన్, ఎగ్, సాల్ట్, షుగర్, పెప్పర్, గ్రీన్ చిల్లీ, క్యారెట్, కీరా, వెనిగర్, స్ప్రింగ్ ఆనియన్, ఆయిల్. చికెన్ సిల్వర్ సూప్ కి కావాల్సిన ఇంగ్రీడియంట్స్ ఏంటో తెలుసుకున్నారు కదా, మరి ఎలా తయారు చేయాలి ఏంటి అడిగి తెలుసుకుందాం. స్టార్ట్ చేద్దాం ఆ ప్రాసెస్ పండుగ గారు. ఓకే అండి, స్టవ్ ముట్టించుకుందాం. ఓకే, సూప్ కి ఎక్కువ ఆయిల్ అవసరం లేదండి, కొద్దిగా మనం సో కొంచెం ఆయిల్ వేసుకుంటే సరిపోతుంది, ఎక్కువ ఆయిల్ అవసరం లేదు. ఎక్కువ ఆయిల్ అవసరం లేదు. మనం చికెన్ ని ఇలా సన్నగా పొడుగుగా కట్ చేసుకుందామండి. ఓకే, ఈ టైప్ లో మనకి ఇలా మరి ఎంత సన్నగా కట్ చేసుకోవాలా? సూప్ కాబట్టి మనకి ఎంత సన్నగా కట్ చేసుకుంటే బాగుంటుంది, పెద్దగా కాకుండా ఇలా సన్నగా జూలియన్ కటింగ్ పొడుగ్గా కట్ చేసుకుంటే సరిపోతుంది. ఓకే, సో అన్ని మనం అలా కట్ చేసుకొని ఒక బౌల్లో తీసుకొని పెట్టుకొని చక్కగా వేసేసుకోవాలి. ప్యాన్ లో లైట్ గా ఆయిల్ వేసుకొని మంచిగా ఫ్రై చేసుకోవడానికి వేసుకోవాలి. ఓకే, సో సన్నగా ఎలాగో ముక్కలు కూడా సన్నగా ఉన్నాయి కాబట్టి మనకి ఈజీగా ఫ్రై అయిపోతుంది. ప్లస్ సూప్లో అలా తినడానికే బాగుంటుంది. పెద్ద పెద్ద పీసెస్ అంటే అంత ఐ మీన్ లుక్ ఉండవు. అట్ ద సేమ్ టైం సూప్ అంటే సన్నగా ఉంటుంది, మనకి తింటున్నప్పుడు కానీ అట్లా మసాలాలు పొడుగు పట్టి బాగుంటుందండి. దీని కొద్దిగా క్యారెట్. ఓకే, సో అన్నీ కూడా మనం సన్నగా పొడుగుగా దొరుకుతున్నాం. అవును, కొద్దిగా కీరా కూడా వేసుకుంటున్నాం ఇందులో. ఓకే, ఓకే, సో చికెన్, క్యారెట్, కీరా అన్ని సన్నగా సన్నగా పొడుగుగా స్లైసెస్ లా కట్ చేసుకొని మనం మంచిగా దాన్ని ఫ్రై చేసుకుంటున్నాము. ఎక్కువగా ఫ్రై చేసుకుని అవసరండి, మనకి ఆ పచ్చిదనం అంతా పోయి ఉంటుంది. చికెన్ చేసే స్టీమ్ అయితే సరిపోతుంది మనకి, అది కూడా ఓకే అండి. దీనిలో మనం వాటర్ పోసేస్తున్నాం. మన క్వాంటిటీని బట్టి సరిపోతుంది. ఓకే, సో అలా మనం వాటర్ పోసేస్తున్నాం. అసలు దీనికి సిల్వర్ అని పేరు ఎందుకు వచ్చింది అనే విషయం నాకు ఆశ్చర్యంగా ఉంది. మీరు చేస్తూ ఉంటే నాకు మేబీ తెలుసుకుంటారు. ఇప్పుడు వెనిగర్ అండి ఇది. ఓకే, వెనిగర్ లో మనం గ్రీన్ చిల్లీని వేసి మనం దీనిలో కొద్దిగా దీనిలో ఉన్న జ్యూస్ అంతా చిల్లీ కూడా మనం దీనిలో తీసేసుకున్నాం. డైరెక్ట్ గా గ్రీన్ చిల్లీ వేసుకునే కన్నా ఇలా వెనిగర్ లో మనం గ్రీన్ చిల్లీ వేసేసి దానిలో ఉన్న స్పైసీ మొత్తం వాటర్లో తీసేసుకుని ఆ మిరపకాయ మొత్తం ఆ పిప్పి మొత్తం పొట్టు మొత్తం కూడా తీసేసుకున్నాం. ఓకే ఓకే ఓకే, ఎందుకంటే మనకి కొద్దిగా స్పైసీనెస్ కావాలి కాబట్టి దీనిలో మనం స్పైసీనెస్ కోసం ఏం వాడట్లేదు కాబట్టి చిల్లీ పౌడర్ కానీ చిల్లీ పేస్ట్ కానీ గ్రీన్ చిల్లీ సాస్ కానీ ఏం వాడట్లేదు కాబట్టి ఆ సూప్ మనకు కొద్దిగా స్పైసీ కావాలి కాబట్టి గ్రీన్ చిల్లీ వెనిగర్లోనే వేసి ఇలా మనం ఈ విధంగా వాటిని మొత్తం కూడా నలిపి దానిలో ఉన్న జ్యూస్ మొత్తం కూడా వెనిగర్లో తీసేసుకుని తర్వాత మనం ఈ మిరపకాయల్ని ఇలా తీసేస్తున్నాము. ఓకే, అంటే జస్ట్ స్పైసీ అండ్ అలాగే వెనిగర్ ఫ్లేవర్ రెండు రావడానికి కోసం మనం అలా చేస్తున్నాం. అవునండి. ఓకే, ఇప్పుడు దీనిలో మనం సాల్ట్, షుగర్. సో మామూలుగా సూప్ లో కంపల్సరీ షుగర్ వేసుకుంటాం కదా? షుగర్ వాడతామండి కంపల్సరీగా, అది అన్ని సూపుల్లో కాదు, మనకి సూపులో షుగర్ అనేది కంపల్సరీగా అనేం లేదండి. మనకి అది టేస్ట్నెస్ అనేది ఎక్కువ ఒకటే టేస్ట్ కాకుండా సూప్ని ఆల్టర్నేట్గా పెట్టింది మనం సాల్ట్ అనేది వాడతాం. పెప్పర్. ఓకే, సో సాల్ట్ పెప్పర్ పౌడర్ వేసుకున్నాం, వైట్ పెప్పర్ పౌడర్. అవును. సో వాటర్లో మనకి చికెన్ కూడా మంచిగా ఉడుకుతూ ఉంటుంది.
జస్ట్ మనకి చికెన్ ఉడిపోగానే మనం ఇప్పుడు ముందుగా తీసుకున్న వెనిగర్ గ్రీన్ చిల్లీ పెట్టుకున్నాం కదండి, అప్పుడు ఈ వాటర్ దీనిలో యాడ్ చేసేసుకుందాం. ఓకే. సో అన్ని ఫ్లేవర్స్ అనేది ఆ వాటర్లోకి వస్తాయి మంచిగా. మనం ఆ వాటర్ని అలా అలా ఆ సూప్ అనేది మనం అలా టేస్ట్ చేసినప్పుడు అదిరిపోతుంది. అవునండి. సో అంటే ఇప్పుడు మనకి చికెన్ ఇంట్లో ఉడికిందని ఎలా తెలుస్తుంది? మనం జస్ట్ ఇలా అండమేనా? చికెన్ మనం సన్నగా కట్ చేస్తాం కాబట్టి మనకి హీట్ వాటర్లో మనకి ఆల్రెడీ బాయిల్ అవుతుంది కాబట్టి మనకి తొందరగానే ఉడికిపోతుంది చికెన్ అనేది. మనం ఈ చికెన్ కూడా చెస్ట్ పీస్ తీసుకొని కట్ చేసుకుంటే మనకి ఆ కటింగ్ కానీ ఆ స్లైస్ కానీ కరెక్ట్గా వస్తుందండి. ఏదైతే మనం లెగ్స్ తీసుకొని కట్ చేస్తే మనకి ఈ టైప్లో సూపులకు అనేది పొడుగుగా కట్ చేసుకున్నప్పుడు కానీ లేదంటే తొందరగా ఉడికిందా లేదనే డౌట్ కానీ అట్లాంటిది ఏమో చేస్తే అది తొందరగా అయిపోతుంది. ఓకేనా? ఈ సూప్ మనకి హీట్ అవుతుంది కాబట్టి దీనిలో మనం కొద్దిగా కార్న్ఫ్లోర్ కలిపి పెట్టుకుందాం. ఓకే. కొద్దిగా వాటర్ ఉంది. సో అంటే అంత కార్న్ఫ్లోర్ కావాలా? మనకి చూస్ చేసుకుందామండి. దీనిలో ఇంత కార్న్ఫ్లోర్ అని కాదు, మనకి కలుపుకుంటూ ఉంటే మనకి అది థిక్గా అవుతున్న కొద్దిగా ఓకే ఆఫ్ చేసేస్తే సరిపోతుంది. సో అంటే ఇప్పుడు మరి చికెన్తో చేసుకున్నాం కదా, ఇది నాన్ వెజ్ సూప్ ప్రిపేర్ చేసుకుంటున్నారు. అలాగే వెజ్లో సూప్ ప్రిపేర్ చేసుకోవాలంటే చికెన్ బదులు ఎక్స్ట్రా ఏమి ఇంగ్రీడియంట్స్ సేమ్ ఇదే ప్రాసెస్లో? మనం సిల్వర్ అన్నాం కాబట్టి ఈ సిల్వర్లో వెజ్లో కూడా తయారు చేసుకోవాలనుకుంటే కనుక మనం దీనిలో ఎగ్ వైట్ బీట్ చేసి అది ఫోమ్ అనేది దీనిలో వాడడం జరుగుతుందండి. అది చికెన్ అవాయిడ్ చేసేవాళ్ళు కనుక మనకు సిల్వర్ సూప్ అనగానే ఆ సిల్వర్ అనేది దానిలో ఆ పేరైతే ఏదైతే సిల్వర్ వాడుతున్నామో అదొకటి కలిపిది. కానీ దీనిలో చికెన్ తీసేసి మనం ఏదైతే వెజిటేబుల్ యాడ్ చేసుకున్నామో క్యారెట్ కానీ కీరా కానీ తర్వాత స్ప్రింగ్ ఆనియన్ కానీ ఇట్లాంటి వెజిటేబుల్ అన్నీ వేసుకుని యాజ్ తీసుకొని చికెన్ అవాయిడ్ చేసుకుంటే సరిపోతుంది. దానిపైన మనకి ఆలుతో వెజ్ చేసుకున్నప్పుడు ఆలుని స్లైస్ కట్ చేసి కొద్దిగా ఆయిల్లో ఫ్రై చేసేసుకుని దాని మీద ఏం చేసుకుంటే అది క్రిస్పీనెస్గా ఉంటుంది కాబట్టి బాగుంటుంది. ఆ వెజ్ చేసేవాళ్ళు ఈ విధంగా చేసుకుంటే కనుక బాగుంటుంది. ఓకే. సో గుడ్ గుడ్ గుడ్. యాక్చువల్లీ ఆ ఫ్లేవర్ వస్తుంది, ఇప్పుడు వస్తుంది మంచిగా. అవును. ఓకే అండి. మనం దీనికి కొద్దిగా స్ప్రింగ్ ఆనియన్ ఇది పొడుగుగా కట్ చేసుకుందాం. ఓకే. సో స్ప్రింగ్ ఆనియన్స్ కూడా పొడుగుగానే కట్ చేసుకుంటున్నారు. అవును. ఓకే. సో అలా మంచిగా పొడుగ్గా స్లైసెస్లా కట్ చేసుకొని నీట్గా వేసేసుకోవడం. లాస్ట్లో వేసుకుంటాం కదా స్ప్రింగ్ ఆనియన్స్? అవునండి, లాస్ట్లోనే వేసుకోవచ్చు, మన సూప్లో కూడా వేసుకోవచ్చు. లాస్ట్లో పైన గార్నిష్ కోసం కొద్దిగా వేసుకుంటే సరిపోతుంది. ఓకే. ఓకే అండి. దీనిలో కొద్దిగా వేసుకుందాం. సో స్ప్రింగ్ ఆనియన్స్ కూడా వేసేసుకున్నాము. మనం కలుపుతూ ఉండండి. కార్న్ఫ్లోర్ కూడా యాడ్ చేసుకుందాం. ఈ కార్న్ఫ్లోర్ అనేది ఒకేసారి యాడ్ చేసేయకుండా కొద్దిగా మనం కలుపుకుంటూ ఉంటే మనకు ఆ థిక్నెస్ ఎంతవరకు వస్తుందో చూసుకొని యాడ్ చేసుకుంటే కానీ ఒకేసారి గట్టిగా అయిపోయిందంటే మళ్ళీ మనం వాటర్ కలిపి ఆ ఇంగ్రీడియంట్స్ అనేది మనం స్టార్టింగ్ ఏ విధంగా అయితే మసాలాలు వేస్తామో అవన్నీ కూడా అప్ డౌన్ అవుతూ ఉండాలి. మళ్ళీ యాడ్ చేస్తూ ఉండాలి. అవన్నీ కూడా అప్ డౌన్ అయిపోతుంది. క్వాంటిటీ మనకు కరెక్ట్గా తెలియదు కాబట్టి ఇలా కొద్దిగా యాడ్ చేసుకుంటే బాగుంటుంది. సో ఇదైతే చాలు కదా, నాకు తెలిసి ఐ గెస్ చాలా ఇనఫ్ అనుకుంటాను. ఇంకొంచెం యాడ్ చేసుకున్నాను. ఓకే అండి, సరిపోతుంది. సో అన్ని అంటే మనం వేసుకోవాల్సిన ఆల్మోస్ట్ అన్ని ఇంగ్రీడియంట్స్ వేసేసుకున్నావా లేకపోతే ఇంకేమైనా? ఇంకోటి వేసుకోవాలండి. ఎగ్ వైట్ తీసుకొని మనం బీట్ చేసి పెట్టుకుని చిన్న స్పూన్ అయితే ఉంది. ఎగ్ వైట్ ని మనం ఇలా ప్లేట్లో తీసేసుకొని ఓకే ఇది మంచిగా బీట్ చేసుకున్నాము. ఇది మొత్తం కూడా మనకు ఆ ఫోమ్ కూడా మొత్తం వచ్చేదా ఇలా బీట్ చేసుకున్నాం. ఓకే. ఓకే, అంటే సిల్వర్ అనే పేరు వచ్చింది కాబట్టి మీరు ఓన్లీ ఎగ్ వైట్ యూజ్ చేస్తున్నారు? అవునండి. ఇలా వచ్చిందని మనం ఇప్పుడు అంటే మిక్స్ చేయకూడదు ఇంకా అలాగే ఉంచాలా? చేసేయచ్చా? ఓకే, మొత్తం వేసేసి చూసుకోకూడదు, జస్ట్ కొంచెం మనకి అది ఎంత సరిపడా ఉంటుంది అంత వేసుకుంటే సరిపోతుంది. ఓ చాలా డిఫరెంట్గా వచ్చింది. ఓకేనే, రెడీ అయిపోయింది. స్టవ్ బంద్ చేద్దాం. ఓకేని, మనకి సిల్వర్ అన్నారు కదా, సిల్వర్ అంటే ఏంటని చెప్పి మనకి ఈ ఎగ్ ఫోమ్ అనేది అది మొత్తం బీట్ చేసేస్తాం కాబట్టి దాన్ని సిల్వర్ అంటారు. చూసారా, నేను తెలిసేసుకున్నాను. యాక్చువల్లీ నాకు కూడా ఆ లుక్ వచ్చేసిందా, ఇంకా నేను అందుకనే మిమ్మల్ని అడగలేదు ఏంటి అని చెప్పేసి. వావ్, ఎంత ఈజీగా, ఎంత ఏమంటారు ఆరోగ్యానికి మంచి సూప్ మీరు ప్రిపేర్ చేసి పెట్టారు. వావ్, సూపర్ సూపర్. దీని మీద గార్నిష్ స్ప్రింగ్ ఆనియన్, గార్నిష్ స్ప్రింగ్ ఆనియన్ అండి పైన. ఓకే, వావ్, చాలిక ప్లేట్ ఇచ్చేసేయండి. సూప్ వేడి వేడిగా తాగాలి. యా,
ఓకే అండి, చికెన్ సిల్వర్ సూప్ రెడీ అయింది. టేస్ట్ చేసి ఎలా ఉంది చెప్పండి. ష్యూర్. సో ఫ్రెండ్స్ చూస్తారు కదా, చికెన్ సిల్వర్ సూప్ అయితే రెడీ అయిపోయింది. పైన సిల్వర్, కింద ఫ్రూట్స్, చికెన్. వావ్, టేస్ట్ చేసేద్దాం. వావ్, ఎంత బాగుందో సూప్. చాలా టేస్టీగా ఉంది. చాలా అంటే చాలా కొత్తగా, టేస్టీగా, లుక్ వైజ్ అదిరిపోయింది. సూపర్. టోటల్గా వాట్ ఏ టేస్ట్ అనిపించేసింది మన గోల్డెన్ సిల్వర్ సూప్. తప్పకుండా మీరు ట్రై చేసేయండి. పండుగ గారు, చికెన్ సిల్వర్ సూప్ అయితే చాలా చాలా బాగుంది, చాలా టేస్టీగా